హెచ్సియు రగడపై బీజేపీ పోరుబాటు పట్టనుంది. బీజేపీ ఎమ్మెల్యేల బృందం హెచ్సియుకు వెళ్లనుంది. విద్యార్థులకు మద్దతు తెలిపేందుకు వెళ్లనున్నారు. కమలం నేతలు నాంపల్లి పార్టీ కార్యాలయంలో జరిగిన బీజేపీ ఆఫీస్ బేరర్స్ మీటింగ్ నిర్వహించారు. భూముల వేలంపై నిజ నిర్ధారణ కమిటీ వేయాలని నిర్ణయించారు. వాస్తవాలను ప్రజల ముందు పెట్టాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ కుట్రలు చేసినా తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2 స్థానాలు గెలిచామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి వచ్చి ప్రచారం చేసినా ఓటర్లు బీజేపీకి పట్టం కట్టారన్నారు. కేంద్రం ఇచ్చే నిధులు తప్ప గ్రామ పంచాయతీలకు కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రభుత్వాలు చేసిందేమీ లేదన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హామీలు ఇచ్చి నెరవేర్చలేదని, ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలపై చేతులెత్తేసిందని ఆరోపించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ మళ్లీ రాకుండా ఈ 2 పార్టీలపై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో బీజేపీ బలపడాలని, రాష్ట్ర సమస్యలపై పోరాడాలని, అధికారంలోకి రావాలని ప్రజలు చూస్తున్నారని చెప్పారు. మనం చూస్తున్నాం, గత కొద్ది రోజుల నుంచి హెచ్సియు రగడైతే కొనసాగుతోంది. దీనికి సంబంధించి బీజేపీ పోరుబాటు కూడా పట్టింది. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ద్వారా. సునీల్, హెచ్సియులో వివాదాస్పదమవుతున్నటువంటి భూములను పరిశీలించేందుకు ఈ రోజు బీజేపీ ఎమ్మెల్యేలు నాయకుల నిజ నిర్ధారణ కమిటీ గచ్చిబౌలి చేరుకోబోతుంది. ఉదయం 8 గంటలకు ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి నేతృత్వంలో బృందంగా బయలుదేరి వెళ్లబోతున్నారు. గత కొద్ది రోజులుగా ఆ సర్వే నెంబర్ 25లో 400 ఎకరాల భూమికి సంబంధించి ఇటు విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం ఆ భూముల్ని స్వాధీనం చేసుకుని చదువు చేసే కార్యక్రమం కూడా చేపట్టింది. శరవేగంగా అక్కడ పనులు కూడా కొనసాగుతున్నాయి. క్రమంలో విద్యార్థులు పెద్ద ఎత్తున ఆ పనులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. వాళ్ళని బలవంతంగా పోలీసులు అదుపులోకి తీసుకుని వాళ్ళని ఆ తర్వాత కూడా వదిలేసినటువంటి సిచ్యువేషన్. ఇక 2 ఏబీవీపీ నేతలపై కూడా కేసులు నమోదయ్యాయి. దీన్ని సంబంధించి అడిషనల్ డీసీపీ కూడా ధృవీకరించారు. యూనివర్సిటీలో అనధికారికంగా చొరబడి 2 ఏబీవీపీ కార్యకర్తలు ఆందోళన చేస్తున్నారు, వాళ్ళపై కేసులు నమోదు చేశామని చెప్పేసి కూడా ప్రకటించారు. ఈ క్రమంలోనే యూనివర్సిటీని బీజేపీ నిజ నిర్ధారణ కమిటీ సందర్శించబోతుంది. ఇక 10 గంటలకు యూనివర్సిటీకి చేరుకుంటారని చెప్పేసి అయితే చెప్తున్నారు. నిన్న బీజేపీ కార్యాలయంలో రాష్ట్ర పదాధికారుల సమావేశం జరిగింది. జిల్లా అధ్యక్షులు అందరితో కూడా కిషన్ రెడ్డి భేటీ అయ్యారు. ఆ పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం ఉండబోతుంది. ఈ క్రమంలోనే చేపట్టాల్సినటువంటి షెడ్యూల్ ని ప్రకటించారు. ఆ తర్వాత ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడుతూ క్షేత్రస్థాయిలో చేయాల్సినటువంటి పోరాటాలపై కూడా పార్టీ నేతలకు ఆయన దిశానిర్దేశం చేస్తారు. అందులో భాగంగానే గచ్చిబౌలిలో వివాదాస్పదంగా మారినటువంటి ఆ భూముల సందర్శించాలని చెప్పేసి నిర్ణయించారు. ఆ మేరకు కార్యాచరణ కూడా రూపొందించి ప్రకటించారు. ఇక ఈ రోజు 10 గంటలకు బీజేపీ నిజ నిర్ధారణ కమిటీ గచ్చిబౌలి భూములను సందర్శించబోతుంది. అయితే ఈ భూములకు సంబంధించి ప్రభుత్వం ఒక క్లారిటీ ఇచ్చింది. ఇప్పటికే ఆ భూములకు సంబంధించి సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. ఆ మేరకే ప్రభుత్వం భూములు స్వాధీనం చేసుకుంది. 2004లో ఐఎంజీకి ఆ భూములను అప్పటి ప్రభుత్వం కేటాయించింది. అక్కడ ఎటువంటి కార్యకలాపాలు చేపట్టకపోవడంతో 2006లో తిరిగి స్వాధీనం చేసుకుని టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ కు ఆ భూములను ఇచ్చింది. ప్రస్తుతం ఆ భూములు ప్రభుత్వానికి చెందినవే అని చెప్పేసి ప్రభుత్వం ఒక క్లారిటీ ఇస్తుంది. సర్వే నెంబర్ 25లో ఉన్నటువంటి 400 ఎకరాలకు బదులుగా హెచ్సికు వేరే చోట 405 ఎకరాలు వేరే సర్వే నెంబర్లో 36, 37లో 405 ఎకరాల భూములను కేటాయించామని చెప్పేసి కూడా ప్రభుత్వం చేస్తుంది. కావాలని చెప్పేసి అనవసరంగా కొంతమంది విద్యార్థులను రెచ్చగొట్టి ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పేసి కూడా ప్రభుత్వ వాదనగా కనిపిస్తుంది. ఆశ.